గాజువాక నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలు ఇప్పటికైనా అధికారులు సరిచేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు పేద ప్రజలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు ₹1 కిలో బియ్యం పథకాన్ని పెడితే అది తరతరాలుగా అలాగా ఈనాటి వరకు వస్తూ ఉంది. కానీ గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు గతంలో పనిచేసిన అధికారుల అండతో అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నా, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ జిల్లా ఇప్పుడు ఏసీపీ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు జోక్యం చేసుకొని ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో పెద్ద ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట. గత 5 సంవత్సరాలుగా పేదవాడు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు ఒక రెడీగా, ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతను అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రక్రియకు చమరగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది గత 5 సంవత్సరాలుగా కరుడుగట్టిన అందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే. వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు, ఆర్థిక సంక్షోభం నెట్టేశాడు, పప్పు బేలాలు పెంచు రాష్ట్ర సంపదను దుర్వినియోగపరిచి ఖజానా ఖాళీకి ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యునైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. కేవలం ఆ కూటమి మీద నమ్మకం పెట్టుకునే ఈరోజు ప్రజలు అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవడంలో భాగంగా మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్లు పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరూపించింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా కూటమి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులోనే పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు, ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుంది నిరూపించారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఇతర చాలా కీలకమైన హామీలు వెళ్ళే దశలో మేము ఒకటే చెప్తాను, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీలు లేదు. మేము నిజాయితీగానే ఉంటాం. ఒకవేళ మీరు కూడా అడగొచ్చు, మీరేమైనా తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు, ఆనాటి ఉన్న ఏఎస్ఓ, ఆనాటి ఉన్న ఇతర అధికారులందరూ అడ్డం పెట్టుకుని నెల 1000 టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలుచిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో మొదటిగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడే నేను అడుగుతాను, మేము ఏదైనా ఉన్నా మాకేం మొహమాటం లేదు, అధికారులు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తాం. అధికారులు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసేట్లు కాకుండా ట్రాన్స్పరెన్సీగా పారదర్శిగా పనిచేసి ప్రజలకు వచ్చే సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో మేమైనా మా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అడ్డుకుంటే. కానీ నిజాయితీగా పనిచేయాలి. పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సరికొత్త జవసత్యాలు మరి ఇప్పుడు రావాలనే ఉద్దేశంతో గాజువాక నియోజకవర్గంలో
ఈ రేషన్ మాఫియాకి ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మందిని అడిగి 5 సార్లు గెలిచినాను కూడా అడిగాను నేను. ఏమంటే మీరు ఎప్పుడైనా చేశారంటే ఎప్పుడు లేదు, కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. వైసీపీ కార్పొరేట్ల ముఖ్య వాళ్ళ వార్డుల్లోనూ ఫ్లోర్కి 1,00,000, 2కి 3, 4, 5, 10 లక్షలు వీటిపైన కూడా జీవీఎంసీ వారు విజిలెన్స్ దర్యాప్తు జరిపించారు. వారిపైన ఉక్కుపాదం మోపాలి. భవిష్యత్తులో దాని మీద కూడా మేము వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే ఈ గాజువాక నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో అద్భుతమైన మెజారిటీ వచ్చిందంటే కారణం అదే. అంటే ఒక పేదవాడు ఆడు ఇల్లు కట్టుకుంటాడండి, పేదవాడు ఇల్లు కట్టుకుంటే దాన్ని నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తర్వాత ఆర్టీఏ బ్రోకర్లు కూడా అలాంటి వాళ్ళ పైన 1కి 2 వేస్తే, 1 వేసాడు అనుకోండి ప్రజా ప్రయోజనం అనుకోదు, ఆ కంటిన్యూగా ర్యాండమ్గా వేస్తున్నప్పుడు వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలి. అందుకే నేను ఏమంటానంటే మేము ముందుగా చెప్పేదంటే ఒకవేళ నేనైనా ఏదైనా మీ దృష్టికి వచ్చి ప్రశాంత్ శ్రీనివాస్ పల్లెలు చేశాడంటే మీరు అండగట్టండి. మేము పల్లా శ్రీనివాస్ గారికి మేము అందరూ గౌరవం తెచ్చేవాళ్ళం. మేము అగౌరవం తెచ్చేవాళ్ళంగా మమ్మల్ని కూడా మీరు దగ్గరుండి గ్రహించారు. కాబట్టి ఏదైనా ఉంటే మేము సరి చేసుకుంటాం. మీరు కూడా మాకు తెలియదు పలానా వాళ్ళు ఉందని చెప్పి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా నేను చూసాను. ఇక్కడ ఎలాగైనా వ్యవస్థలన్నీ అర్థం పెట్టుకున్నారు, శాసించారు. ఎలాగంటే యాక్షన్ తీసుకుంటారు అంటే బళ్ళు ఆపుతారా, లేకపోతే బళ్ళు ఏమన్నా సీజ్ చేయిస్తారా? అందుకే ఆయనే సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా ఈ అంశాన్ని నేను అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తాం. ఆయన రేపు వస్తారు. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడే కాదట, అంటే వైసీపీ అధికారంలో వచ్చిన మరుక్షణం నుంచి ఎప్పుడైతే మొబైల్ ట్రాకింగ్ స్టార్ట్ అయిందో, మొబైల్ కంపెనీ అప్పటి నుంచి వెచ్చలు. అంటే నీకు విచిత్రం ఏంటంటే ఆ రైస్ మాఫీ అన్నాడు ఆ వ్యాన్లోనే ఉంటాడట, కుర్చీ బ్యాగ్ పట్టుకొని తప్పనంత డబ్బులు ఇచ్చేద్దట. ఎన్ని కేజీలు అంటే అమ్మ అని ఒక ఇచ్చేసి దానిపైన ఏంటంటే మాకు కూడా గ్రహించాం. మొన్న ఈ వైసీపీ నాయకులు ఒకరిద్దరు, నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ నాయకులకు ముఖ్యంగా వైసీపీ నాయకులకి నేను ఏనాడు కూడా మీ నాయకులు ఇంటూ గడప తొక్కలేదు. ప్రజలకు కాదు, ప్రజలు ఎన్ని రోజులైనా ఏ క్షణం ఇక్కడ రావచ్చు. ఎమ్మెల్యే గారు వైసీపీ నాయకులుగా చలామణి వాడు. మేము ఏనాడు మా హితం కోరి మా స్వార్థం కోరి మీ ఎమ్మెల్యేలు ఇంటికి రాలేదు, మీ ఎంపీలు ఇంటికి రాలేదు. మీరు కూడా ఆ గౌరవంగానే ఉండండి అంతే తప్ప మీరు ఏదో ఇక్కడికి వచ్చి ప్రజాహితం కోరైతే ఎవరైనా రావచ్చు, వ్యక్తిగత స్వభావాలకు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. దానికి నేను ఎప్పుడే 5 చెప్పాను, ఏం పని మీకని. వాళ్ళు అన్నారు నాతోటి, పౌరుడిగా వచ్చే పౌరుడిగా రండి, దండేయండి, మిస్ చేయండి, ఏదైనా సమస్య. నేను ఇప్పుడే దృష్టి పెట్టాం మీ అందరి సహకారంతో. భవిష్యత్తులో 2-3 రోజులు అన్ని తీసుకొచ్చి నేను ఎన్ని కోట్ల టర్నోవర్ అవుతుందని అంటే 1000 టన్నులు అంటే దాన్ని ఏ స్థాయిలో కొంటున్నారు? ఇప్పుడు మనం ఇచ్చేది రూపాయి కదా, వీళ్ళు కొండ 15 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 15 రూపాయలు అన్న, 15 రూపాయల వరకు ఉంది. నేను ఉందే చెప్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రముఖుల అండతోటే, అంటే ఒక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేశాడంటే గాజువాక నుంచి మిగతా అన్ని అక్కడికే వెళ్తున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రావు అంటే కేంద్ర బిందువు రాష్ట్రంలో ఈ వైసీపీ మాఫియాకి. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే గతంలో జరిగిన పాపాలు అయ్యా మీకు ఇది తెలుగు అధికారులకు నేను చెప్పేది, పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే మన రెవెన్యూ కానీ లేకపోతే ఆ సంబంధ విజిలెన్స్ కానీ గతంలో చేసినవి మీరు గత ప్రభుత్వం వేరు, ఇందులో ఏఎస్ఓ పాత్ర ఉందండి. ఎందుకంటారా దీనిపైన ఉక్కుపాదం మోపాలి, దర్యాప్తు జరిపించాలి. భవిష్యత్తులో ఇదే జరిగితే ఇంకా ఇది మేము పెద్ద కార్యక్రమం చేపడతాం. ఇది జగమెరిగిన సత్యం. ఇక్కడ పాత్రికేయ సోదరులకు కానీ ప్రముఖులందరికీ తెలుసట. అయితే మా దృష్టికి వచ్చేది మొదటి అంశం కాబట్టి దీనిపైన స్పందించాం. నేను ఒకటే చెప్తున్నాను, గాజువాక నియోజకవర్గంలో ఉన్న అధికార యంత్రాంగం కూడా పల్లా శ్రీనివాస్ గారు నీతికి నిజాయితీకి మారిపోయారు.
ఆయన ఏనాడు కూడా మీరు పల్లా శ్రీనివాస్ గారు ఇల్లు కొట్టినప్పుడు మీకు రూల్స్ లేవు, పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కొట్టినప్పుడు రూల్స్ లేవు అక్కడ. ఇప్పుడు మాత్రం చాలా మంది ఏంటంటే అతి వినయం ప్రదర్శిస్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారు సామిరు ఎవరిని కూడా ఆయన ఎప్పుడు ప్రజల తాలూకా ఆలోచనలు, ప్రజల తాలూకా శ్రేయస్ కోరుకునే వ్యక్తి కాబట్టి మీరు కూడా ఏదైనా పని జెన్యున్గా ఉంది ప్రవేశించేటప్పుడు మా కార్యకర్తలు వచ్చిన రెస్పాన్సిబిలిటీ అవ్వాల్సిన బాధ్యత ఉంది. పాత పోకడల్ని అంటే ఆ వాసనల్ని వైసీపీకి ఎలాగుందంటే వాళ్ళు ఏ స్థాయిలో చిన్న వారు కూడా శాసించేసేవారు.